హలో హలో హలో, నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పండి, పేరు చెప్పండి. సార్ మేము ఇంకొల్లు బీసీ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ నుండి మాట్లాడుతున్నాము. ఎవరమ్మా మీరు? స్టూడెంట్స్ సార్. చెప్పండి, ఏమైంది? సార్ మా వార్డెన్ మేడంతో మాకు ప్రాబ్లంగా ఉంది సార్. ఎవరు ఎవరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఇంకొల్లు సార్, ప్రకాశం డిస్ట్రిక్ట్ ఇంకొల్లు. మీరు ఎక్కడి నుంచి? హాస్టల్ బయట నుంచి ఫోన్ చేస్తున్నారా? అవును సార్. బీసీ హాస్టలా? అవును సార్. ఏమైంది? ఏంటి సమస్య? ఏంటి? ఫుడ్ కానీ ప్రతిదీ మనీ, ఎక్స్ట్రా మనీ కలెక్ట్ చేయడం కానీ. ఎవరితో మనీ కలెక్ట్ చేస్తారు? స్టూడెంట్స్ చేత సార్. ఎందుకు? మీతో ఎందుకు డబ్బు కడతారు? అదేమంటే గవర్నమెంట్ ఇచ్చే మనీ మాకు సరిపోవట్లేదు, మేము మిమ్మల్ని మీకు ఎలా పెట్టాలి ఫుడ్ అదంతా కూడా నా మనీ వేసుకుని పెట్టాలా, మీరే పే చేయండి అని చెప్పేసి ఉంచుతుంది సార్. వార్డెన్ ఎక్కడున్నారు ఇప్పుడు? ఎక్కడున్నారు వార్డెన్? ఇంకోలోనే ఉంటారు సార్. మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మేము కాలేజ్ లో నుండి ఫోన్ చేస్తున్నాం సార్ మీకు. ఓకే, ఒక నిమిషం లైన్లో ఉండండి. మీరు వార్డెన్ నంబర్ ఉందా? లక్ష్మణ్ నాయక్ గారికి కూడా ఫోన్ చేస్తే ఇంకొక నెంబర్ ఇచ్చారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్. లక్ష్మణ్ నాయక్ అంటే? అవును సార్, సోషల్ వెల్ఫేర్ ఆయనకే సార్. మీరు బీసీ వెల్ఫేర్ చెప్తున్నావు కదా? ఏ నెంబర్ ఇచ్చారు సార్? సార్ ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. మీ హాస్టల్ సోషల్ వెల్ఫేర్, మరి ఆయనకి ఎందుకు ఫోన్ చేస్తారు? సో మీ వార్డెన్ నంబర్ ఉందండి? వాట్సాప్ నెంబర్ సార్. అన్న మీరు లైన్లో ఉండండి, ఇప్పుడు వార్డెన్ కాల్ చేస్తాను నేను. మీ పేరు చెప్పు. స్టూడెంట్స్ అందరం కలిసి చేసాం సార్. అంటే ఎంతమంది ఉన్నారు హాస్టల్లో? 70 మెంబర్స్ ఉంటారు సార్. ఇంకా భోజనాలన్నీ పెట్టట్లేదా సరిగా? లేదు సార్, సఫిషియెంట్ గా లేదు, ఫుడ్ కూడా సరిగ్గా లేదు, టైం టేబుల్ కూడా ఫాలో అవ్వరు. ఇంకా ఎగ్ బనానా అయితే అసలు లేదు, ఆపేసారు సార్. మొన్న మనీ కట్టమంటే మేము కట్టమన్నాము, పే చేయమనేసరికి ఆఫ్ చేసేసారు. బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఉంటారు కదా, ఇప్పుడు వస్తారు, మీతో మాట్లాడతారు, సమస్య ఉంటే తెలుసుకుంటారు. అట్లా జరిగిందా ఏదైనా? లేదు సార్. ఒక నిమిషం లైన్లో ఒకసారి మేము ఇట్లానే కంప్లైంట్ చేస్తే వచ్చారు సార్ ఎవరో. వస్తే ఇంకా భయపడిపోయి మేడం భయపడి అక్కడ స్టూడెంట్స్ కూడా అంటే బెదిరిస్తారు సార్. మేడం వల్గర్ గా కూడా మాట్లాడతారు సార్ స్టూడెంట్స్ తో. ఇంకా ఫైన్ డేస్ అంతకుముందు వాళ్ళు భయపడిపోయి మేడం లేదు అంత బాగానే ఉందని చెప్పేసి పంపించారు సార్. సో ఇప్పుడు ఇంకా మేడం టఫ్ గా బిహేవ్ చేస్తున్నారు. ఒక నిమిషం నేను మాట్లాడుతున్నాను వార్డెన్తో, ఒక నిమిషం లైన్లో ఉండండి. ఓకే సార్. మొన్న లగేజ్ కూడా సీజ్ చేస్తా అన్నారు సార్. హలో, గుడ్ మార్నింగ్. ఎక్కడున్నారు? ఎక్కడ? ఇంకోళ్ళు ఎక్కడ? తహసీల్దార్ ఆఫీస్, హాస్టల్, వార్డెన్, రోడ్, బస్ స్టేషన్, ఎక్కడున్నారు ఇంకోళ్ళు? ఏ ఇంట్లో? మీరు వార్డెన్ కదా, ఎక్కడ ఉండాలి మీరు? ఇంట్లో ఎక్కడ? ఇంటి ఎక్కడ? మీరు ఇంకోళ్ళు మీ ఇల్లు అన్నీ ఎక్కడ? హాస్టల్లోనే ఉండాలి కదా. వార్డెన్ పని ఏంటి? మీరు ఉండట్లేదా హాస్టల్లో? వార్డెన్ ఎవరు ఉంటారు అక్కడ హాస్టల్లో? డ్యూటీ టైం లేకపోతే ఏంటి? డ్యూటీ టైం వార్డెన్కి ఏంటి డ్యూటీ టైం? అట్లా ఉందండి డ్యూటీ టైం. అదే అక్కడ హాస్టల్లో పిల్లలకి ఎవరు చూస్తారు? వార్డెన్ హాస్టల్లో ఉండకపోతే పిల్లలకి హాస్టల్లో ఎవరు చూస్తారు 24 hours? 9:30 మార్నింగ్ సార్, తర్వాత 12కు మధ్యాహ్నం 12కి. నైట్ ఎవరు చూస్తారు పిల్లలకి ఏదైనా జరిగితే? ఈమె 9 వరకు ఉండాలి, వాచ్మెన్. ఓకే, వార్డెన్ టైమింగ్ అక్కడ రాసినట్టు ఉందా? మీరు రాశారా అక్కడ ఈ టైంకి రావాలి? ఆదేశాలు ఉందా? ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయా? స్ట్రక్చర్ ఉంది. ఈరోజు 7 దాకా ఉన్నారండి. రాలేదు. ఎట్లా ఎన్ని రోజు ఎట్లా చేస్తారు? ఈరోజు చీరాల వెళ్ళాలి, ఒంగోలు వెళ్ళాలి, ఎల్లుకుంట హాస్టల్. ఎన్ని రోజు ఎట్లా చేస్తున్నారు మీరు? మీ ఎక్కడ హాస్టల్ అన్నీ బాగానే ఉన్నాయండి? ఏంటి పిల్లలు అందరూ హ్యాపీ ఉన్నారా? అందరూ హ్యాపీ ఉన్నారా? మీ ఎవరికి ఫోన్ చేయట్లేదా వాళ్ళు?
కంప్లైంట్ చేయడం లేదండి? పిల్లలు ఏం అందరూ హ్యాపీగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. కానీ నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నారు వాళ్ళు? మేము మేడం గురించి, మీ గురించి, వైదా గారి గురించి ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారు? ఎప్పుడు ఆలోచన చేశారా? ఎప్పుడు మాట్లాడారా? పిల్లలతో మాట్లాడుతున్నారా? వార్డెన్ అంటే నేను హాస్టల్లో చదివానండి. వార్డెన్ అంటే నాకు 24/7 అందుబాటులో ఉండే. ఇప్పుడు డీడీ గారు చెప్తున్నారు టైమింగ్ అన్ని చూస్తాను ఎట్లా అయింది ఎట్లా. వార్డెన్ అంటే మీ రికమెండేషన్ అన్ని హాస్టల్లోనే ఉండాలి. యూ హ్యావ్ టు స్టే ఇన్ ద హాస్టల్. ఓకే, లేదు జిల్లాలో లేదు, ఈ డిపార్ట్మెంట్ లేదు అని తెలుసుకుంటాను. కానీ ఎందుకు పిల్లలకి ఎందుకు ఇబ్బంది ఉన్నాయి మీ వల్ల? ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా పిల్లలు మీకు? కానీ మాకు ఎందుకు కాల్ చేస్తున్నారండి? ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఉద్యోగం ఎన్ని నెలలు చేశారు మీరు? కొత్తగా జాయిన్ అయినారా? అంతకుముందు ఎక్కడ ఉన్నారు? అక్కడ కూడా గతంలో ఉండేదా కంప్లైంట్? ఇక్కడ ఎప్పుడున్నా చూసారా? ఎందుకు మా గురించి, ఎందుకు వార్డెన్ గురించి ఎందుకు కంప్లైంట్ చేయడం? ఎందుకు పిల్లలు హ్యాపీగా ఉండట్లేదు? మీ ఎందుకు పనితీరు ఎట్లా ఉండడం వల్ల కాల్ చేస్తున్నారు నాకు? ఏం చేయాలి చెప్పండి? మీరు ఉదయం కూడా వెళ్ళాలి. అసిస్టెంట్ బీసీ, మీరు సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్? బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వస్తున్నారా రెగ్యులర్గా మీ హాస్టల్ ఇన్స్పెక్షన్కి? ఆయన పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నారా? ఏం పేరు ఆయన పేరు? సో ఇప్పుడు మీరు ఎప్పుడు వస్తారు మళ్ళీ హాస్టల్కి? ఈరోజు సాయంత్రం ఎన్ని గంటలకి వస్తారు? 6 గంటలకి. సో అక్కడ తహసీల్దార్ కానీ ఎంపీడీఓ కానీ వస్తారు, మీతో పిల్లలతో మాట్లాడతారు. మళ్ళీ మీతో మాట్లాడతాను, ఎంక్వైరీ చేస్తాను. అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ కూడా వస్తారు, అందరూ అందుబాటులో ఉంటారు. మీరు మాట్లాడతాను. మీ పైన కంప్లైంట్ చేస్తున్నారు, ఎంత ట్రూత్ ఉంది, నిజంగా ఉందా లేదా తెలుసుకుంటాను, అప్పుడు చర్య తీసుకుంటానండి. ఓకే, రైట్. హలో, మీరు సాయంత్రం వెళ్ళిపోయి అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వార్డెన్ సంబంధం లేకుండా ఇంటరాక్ట్ అయ్యి పిల్లలు ఎవరు కాల్ చేశారో కనుక నుంచి మీరు కాల్ చేయండి. ఓకే ఓకే, రైట్. మాట్లాడాను వార్డెన్తో. బీసీ వెల్ఫేర్ డీడీ గారు వస్తారు ఈరోజు 6 గంటలకి. ఓకే సార్. సార్ కానీ ముందే పంపించండి సార్, ఒకవేళ మేడం వచ్చేసారు అనుకోండి అప్పుడు ఎవరిని మాట్లాడించారు సార్? ఏం జరుగుతుందండి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. పేరు ఎవరికి చెప్పట్లేదు కదా. ఎంతవరకు మీ చెప్పిన మాట ఏదైనా ఉందా అందులో? మేడం కి భయపడతారు కదా సార్, కొంతమంది ధైర్యంగా మాట్లాడగలరు. ఒకవేళ మేడం లేరు అంటే కనుక ఫ్రాంక్ గా వాళ్ళు కూడా మాట్లాడగలుగుతారు. ఓకే, నేను మేడం లేకుండా వస్తారమ్మా. మేడం 6 గంటలు వస్తారు, ముందే వస్తారు. డీడీ గారు ముందే 3 గంటలకి వస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఏదైనా ఉంటే చెప్పండి. ఆధారాలు ఏదైనా ఉంటే ఆధారాలతో సహా చెప్పాలి. ఓకే ఓకే సార్, రైట్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.